آمين آمين ربنا اغفر لنا وسيئاتنا وتوفنا مسلمين ఓకే కూర్చున్నాడు సపరేట్గా వచ్చి కూర్చున్నాడు మరి जर्रा हटो भैया इधर अंदर रांडे కొడుకుని పంపించి సామాను వబికామంతు వాలైక తవక్కల్తు వాలా రిజిక అత్తరతు లా ఇలాహ ఇల్లల్లాహ్ ఖజ్రతు తీసుకోండి సఫిషియెంట్గా ఉన్న ఫ్రూట్స్ ఇంట్లో ఉన్నాయి కదా అన్న రండి కూర్చోండి తీసుకొస్తాను ఉన్నాయి బాగున్నాయి దాల్లో ना फुल लीडर मंगल मोकल माओ पद బొమ్మనపల్లి అశోక్ రెడ్డి పిసిసి సభ్యులు ఉస్నాబాద్ నియోజకవర్గం. రంజాన్ మాస వేళలో ఈరోజు ఉపవాసం ఇక్కడ విడిచినందుకు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి గారు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నా. అశోక్ రెడ్డి గారు పొన్న ప్రభాకర్ మంత్రి గారు అన్న సూచన మేరకు ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇన్నోటి కార్యక్రమం ఎల్కతి మండలంలో ఇంతవరకు జరగలేదు. హిందూ ముస్లింలు బాయ్ బాయ్ అనే దానికి ఇది ఒక నిదర్శనం. మేము అంటే దాదాపు ఎల్కతి మండలంలో అందరం కలిసే ఉంటాం. కానీ అందరికి తెలవాలని ఉద్దేశిస్తూ అశోక్ రెడ్డి గారు ఇలా ఈ ప్రోగ్రాం తీసుకున్నాడంటే చాలా సంతోషం. అతనికి ఎప్పటికీ అలా
ఆయురారోగ్యాలతో ఉంచి ఆయనకు ఉన్నత పదవులు ఇవ్వాలని ఆశిస్తూ గోలి రాజేశ్వరరావు, మాజీ సింగిల్ విండో చైర్మన్. గౌరవనీయులు పెద్దలు పిసిసి మెంబర్ బొమ్మనపల్లి అశోక్ రెడ్డి అన్నగారికి మరియు మాజీ సింగిల్ విండో చైర్మన్ గోలి రాజేశ్వరరావు అన్నగారికి మరియు ఇక్కడ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు మరియు గ్రామాల నుంచి వచ్చినటువంటి ముస్లిం సోదరులకు ఈ రంజాన్ మాసం ముందు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మంచి కార్యక్రమం ఏంటంటే నిన్ననే వాళ్ళు మాకు ఈ రంజాన్ మాసంలో ఈ యొక్క ఇఫ్తార్ విందుకు అన్ని గ్రామాల నుండి పిలవడానికి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి మన మంత్రి గారి చొరవ ద్వారా మరియు ఈ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మాకు తెలియజేయడంతో మేమందరం కూడా కలిసి వచ్చినాం. చాలా సంతోషకరమైన విషయం. గత 10 సంవత్సరాల నుండి కూడా ఇలాంటి కార్యక్రమం ఎల్కతుర్తి మండలంలో జరగలేదు. ఈ సంవత్సరము కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో మరి ఇంత గొప్ప ఇఫ్తార్ విందు మండల కేంద్రంలో మేము పిలుపునివ్వగానే అందరూ కూడా ముస్లిం సోదరులు వచ్చి ఈ ఇఫ్తార్ విందును తీసుకొని ఈ ఆశీర్వాదాలు ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ముందు ఇంకా ఉన్నతమైన పదవులు ఆశించి రాబోయే కాలంలో ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా మమ్మల్ని మరవకుండా మాతో ఉపవాస దీక్షలో పాల్గొని ఇంకా బ్రహ్మాండమైన ఇఫ్తార్ విందులు ఇక్కడ అన్ని రకాలుగా మనం జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఎల్కతుర్తి మండల కేంద్రంలో మరి మండల కేంద్రంలోని అన్ని గ్రామాల నుంచి ముస్లిం మైనార్టీ సోదరులందరినీ ఇఫ్తార్ విందుకు ఆహ్వానించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక పీసీ సభ్యునిగా నేను ఈ నిర్ణయం తీసుకొని మండలంలో ఇంతవరకు జరగలేదు. తప్పకుండా ముస్లిం సోదరులు ఎప్పుడు కూడా వాళ్ళను ఇది రంజాన్ మాసం అనేది ఒక ప్రత్యేక మాసం, ఒక కఠోరమైన నియమాలు పాటించాల్సిన మాసం ఇది. వాళ్ళందరూ మన దాంట్లో కూడా మంచినీళ్ళు తాగకుండా కూడా పొద్దుటి నుండి మరి వాళ్ళ టైం వరకు వేచి చూసి వాళ్ళ ఉపవాస దీక్షను మరి పాటించడం అంటే అది ఒక కఠోరమైన నియమము. ఆ నియమాన్ని ఈ నెల అంతా పాటించడం అదొక గొప్ప గర్వించదగ్గ విషయం. మరి వాళ్ళందరికీ ఈరోజు కలుసుకోవడం నాకు శుభసూచకం అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే సోదరి భావంతో అందరం ముస్లింలు కానీ హిందువులం కానీ అందరం కలిసిమెలిసి ఉండడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా రాబోయే రోజులలో కూడా ఇటువంటి ఇఫ్తార్ విందులు అనేకంగా చేయాలని, మరి అలాగే అందరం కలిసి ఉండాలని, ఐకమత్యంతో ఉండాలని, భేదాభిప్రాయాలు లేకుండా అందరం కలిసి జీవించాలని, సోదరభావంతో ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఎల్కతుర్తి సంబంధించినటువంటి గ్రామాల అన్నిటికీ 18 గ్రామాలకు సంబంధించినటువంటి మైనార్టీ ముస్లిం సోదరులకు గౌరవనీయులు పెద్దలు పిసిసి సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ మండల నాయకులు సీనియర్ నాయకులు శ్రీ గోలి రాజేశ్వరరావు గారి ఆధ్వర్యం లోపల మరి ఎల్కతుర్తిలో ఉండబడేటువంటి 18 గ్రామాలకు సంబంధించినటువంటి ఇమాములు, మోజన్లు మరియు ముస్లిం మిత్రుల అందరికీ ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగినది. మరి ఈ యొక్క గంగా జమున తహజీబ్ హిందూ ముస్లింల ఐక్యతకు ఇదొక అనరాని మెట్టు అనవచ్చు. మరి ఇటువంటి పవిత్ర మాసం లోపల పేద ముస్లిం సోదరులకు అందరికీ వారు ఈ ప్రోగ్రాం అనేది తీసుకోవడం గర్వించదగ్గ విషయము. ఎల్కతుర్తి మండలం లోపల గతంలో కూడా ఎవరు ఇటువంటి గంగా జమున తహజీబ్ అనేటువంటి దానికి పునాది వేయలేదు. మరి గౌరవనీయులు పెద్దలు అశోక్ రెడ్డి గారిని ఆ భగవంతుడు, అల్లా, యేసు ప్రభు అందరూ ఆయనను దీవించగలనని మనసారా కోరుకుంటూ మరి వారు ఉన్నత పదవులు ఆశించాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు అన్ని కుల మతాలకు అతీతంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విందుకు సహకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను మొహమ్మద్ అఖ్తర్ అలీ, మండల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిని, ఎల్కతుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ.